ఇక తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. గడిచిన రెండేళ్లలో రాష్ట్రాన్ని మందులో ముంచుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పెరిగిన లిక్కర్ దుకాణాలు, విచ్చలవిడి అనుమతులు, ఊరూరా బెల్ట్ షాపులు మద్యపు టేర్లను పారిస్తున్నాయి. 723 రోజుల పాలనలో 724 లక్షల కేసుల మద్యం, 960 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లలో 71,000 కోట్ల ఆదాయాన్ని మద్యం ద్వారా రేవంత్ సర్కార్ ఆర్జించింది. టెండర్ ప్రక్రియలో భారీగా ఆదాయం సముపార్జించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓడదిగాక బోడవలన అదే విధంగా ఉంటుంది రేవంత్ రెడ్డి యొక్క పాలన. అధికారంలోనే ప్రభుత్వంలో మద్యం వేరులై పారుతుంది. కూలీ చేసుకునే 300 రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళు 200 రూపాయలు మద్యానికే ఖర్చు పెడుతున్నారు. ఆడపడుచులు ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది కూడా చనిపోతున్నారని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల్లో 71,550 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేపట్టింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 724 లక్షల కేసుల అటువంటి లిక్కర్, దాంతోపాటుగా 960 లక్షల బీర్ల కేసులను కూడా అమ్మి దాదాపు 80% ఆ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా చేకూర్చుకున్నది. ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది గత 2 సంవత్సరాల మద్యం మిన్నే 80% డబ్బులు వసూలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కొత్తగా 2 లక్షల నుంచి కూడా ఇప్పుడు 3 లక్షల రూపాయల గ్రిడ్ కనబడుతుంది. దాంతో పాటుగా వచ్చే గతంలో చూసిన దానికంటే మద్యం షాపులను పెంచడం, మండలం నుంచి కూడా మేజర్ గ్రామ పంచాయతీలో కూడా, దానితో పాటుగా ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎలక్షన్లను టార్గెట్గా చేసుకొని ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే దిశలో ఉన్నాడు తప్పితే ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దాంతోపాటుగా విశ్లేషకులు చెప్పిన పరిస్థితులు కాబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఎలక్షన్లు జరుగుతుంటే ఎలక్షన్లు జరిగే క్రమంలోనే ప్రక్రియను వేగవంతం చేసి నూతనంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఏదైతే టెండర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి కూడా వైన్ షాపులను షురూ చేసేసి దానితో పాటుగా మద్యం రేట్లను పెంచడము, దాంతో పాటుగా వ్యాట్లు పెంచడము, వ్యాట్ ద్వారా కావచ్చు, మద్యం పాలసీ ద్వారా కావచ్చు, 2 విధాలుగా వచ్చే ఆదాయం అనేది ప్రభుత్వానికి వస్తే దీని ద్వారా వచ్చేసి అభివృద్ధిలో వచ్చేసి ఎంత % అనేది ఖర్చు పెట్టారు. దానితో పాటుగా ఈ సుంకాలు పెంచడంతో పాటుగా ప్రజలకు సేవ చేయడంలో కూడా సంక్షేమ పథకాలు అందించడమా, అభివృద్ధి అనేది కూడా ఏం చేశాడని కూడా విశ్లేషకులు ప్రశ్నించే పరిస్థితులు కనబడుతుంది. అంటే గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించడమే టార్గెట్గా చేసుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసి నోటుకొచ్చిన దురుసు మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చేసి ఒకవైపు లిక్కర్ మీద కావచ్చు, మరోవైపు బీర్ల మీద కావచ్చు, దాంతోపాటుగా టెండర్ ప్రక్రియలో కూడా 3 లక్షల రూపాయలు వేసి ప్రతిదీ కూడా పెంచుకొని పోయే వ్యక్తి అభివృద్ధి అనేది ఏం చేశాడు? రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టే ఈ రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి నూతన వైన్ షాప్లను ఓపెన్ చేసేసి స్కూల్లో కావచ్చు, జన సమూహాలు ఉన్న ప్రాంతంలో కావచ్చు, దాంతోపాటుగా హాస్పిటల్ ఉన్న ప్రాంతాలను కావచ్చు, ఎక్కడ చూడకుండా అక్కడ పెడితే పెట్టడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సరే వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వం ఏది ఆలోచన వస్తే అదే ఆలోచనగా చేస్తుంది తప్పితే ప్రజల ఆలోచనలో శూన్యమని స్థానిక ప్రజలు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.